నిమిషం సార్, డాక్టర్ గారు ఒక నిమిషం. వీడియో తీస్తారా? రెండు మాటలు చెప్పమంటారా? ఇది ఇన్ఫ్యూజన్ పంప్ అండి. దీంతో పేషెంట్స్కి సిరంజ్ పంప్స్ రవి గారికి ముఖ్యంగా రవి గారు కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోయి మా డిపార్ట్మెంట్కి వచ్చేసి చాలా హెల్ప్ చేశారు. దానికి హనుమంతరావు గారు, బాలభాస్కర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఈ ఇన్ఫ్యూజన్ పంప్తో మన పేషెంట్స్కి చాలా ఇవ్వచ్చు. డ్రగ్స్ రకరకాలుగా ఐనోట్రోపిక్ సపోర్ట్స్ అంటారు, అది మల్టిపుల్ వ్యాక్సిన్స్ అంటూ ఉంటారు. ఇట్లా పేషెంట్స్కి ఇవ్వాల్సినవి జాగ్రత్తగా ఎట్లా ఎంత మోతాదులు ఇవ్వాలనే దాని మీద కరెక్ట్గా ఇవ్వడానికి సహాయపడుతుంది. ఈ నెర్వ్ స్టిమ్యులేటర్స్ నెర్వ్స్ ఎక్కడ ఉన్నాయని ఐడెంటిఫై చేసి చక్కగా వాళ్ళకి డ్యామేజ్ లేకుండా వాళ్ళకి రీజనల్ ఎనస్థీషియా ఇచ్చేసే దాంట్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. దీనివల్ల పేషెంట్కి జనరల్ ఎనస్థీషియా ఇవ్వకుండా చాలా వరకు పేషెంట్ రీజనల్ ఎనస్థీషియా ఇచ్చేసి వాళ్ళని సేఫ్గా పంపిస్తాం. రెండోది పెయిన్ మేనేజ్మెంట్లో కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. పెయిన్తో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి చక్కగా ఐడెంటిఫై చేసి నెర్వ్ బ్లాక్స్ ఇచ్చి పెయిన్ కంట్రోల్ చేయడానికి. ఎస్పెషల్గా ఇప్పుడు గవర్నమెంట్ కానీ అందరు కానీ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు, రకరకాల పేషెంట్లు పెయిన్తో సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ ఇది సద్వినియోగపడుతుంది కాబట్టి దీన్ని కూడా చక్కగా ఉపయోగించి అందరికీ మేము సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పటివరకు మన హాస్పిటల్ లేవండి అట్లాంటి ఉన్నాయి, కానీ అడ్వాన్స్ మోడల్స్ లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న మోడల్స్ చాలా వస్తున్నాయి. అవి వచ్చినాయి కొంచెం అంత అప్పుడు ఉన్న టెక్నాలజీ సరిపోయినాయి, ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వస్తుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దాదాపు అన్నీ కలిపి 5 lakhs వరకు ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఒక్కొక్కటి 40 లక్షలు 40,000 ఉంటాయి, ఒక్కొక్కటి 1 lakh ఉంటున్నాయి. అట్లా దాన్ని బట్టి అవన్నీ ఉంటాయి. మొత్తం మీద కొన్ని కాస్ట్ ఇచ్చాం దాన్ని బట్టి. అనస్థీషియా డిపార్ట్మెంట్లో లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో ఆర్థోపెడిక్స్లో నెర్వ్స్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇచ్చే బ్లాక్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, అలాగే ఇంకా నెక్స్ట్ పర్యాయం ఇచ్చే దాంట్లో అనస్థీషియా ఇచ్చిన తర్వాత రికవరీ అయ్యే స్టేజ్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి చూసుకోవడానికి ఉపయోగపడుతుందని ఇస్తున్నాం. దీని గురించి అనస్థీషియా పోలయ్య గారి తరఫున 5 లక్షల రూపాయల విలువ గల అనస్థీషియా డిపార్ట్మెంట్కి సంబంధించిన 3 సిరంజ్ పంప్స్, ఒక పెరిఫరల్ నెర్వ్ స్టిమ్యులేటరు, దానికి అలైడ్ అవసరమైన అనస్థీషియా మ్యాపరు, నెర్వ్ స్టిమ్యులేటర్ విత్ మ్యాపరు, ఇంకా ఇతర అనస్థీషియాకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ని ఒక 5 లక్షల రూపాయలకి జిమ్ఖానా వారు డొనేట్ చేస్తున్నారు. దాని సంబంధంగా ఒక పార్ట్ని ఇవాళ సూపరింటెండెంట్ గారి ఆఫీస్లో ఇవ్వడం జరుగుతున్నది. ఇది అలాగే వాళ్ళు ఇంకా ముందు అనేకం ఇస్తారని వాళ్ళని ఆశిస్తూ అభ్యర్థి శ్రీనివాస్ ప్రసాద్ అండి. నేను ఇక్కడ డిప్యూటీ సూపరింటెండెంట్ గారి తరఫున నేను జిమ్ఖానా వాళ్ళు సంగతి మనందరికీ తెలిసిందే. వాళ్ళు ఎప్పుడు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు కానీ అలాగే గుంటూరు మెడికల్ కాలేజీ అభివృద్ధి కోసం అనేక సార్లు డొనేషన్స్ అవి ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇక్కడ పేషెంట్స్ కోసం అలాగే ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకోవడం కోసం అనస్థీషియా డిపార్ట్మెంట్కి 5 లక్షలు డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు. దాంట్లో భాగంగా ఇవాళ పెరిఫరల్ నర్వ్ స్టిమ్యులేటర్ అలాగే ఇన్ఫ్యూజన్ సిరంజ్ పంప్స్ ఇస్తున్నారు. వీటి మూలంగా పేషెంట్స్కి చాలా యూజ్ ఉంటుంది. అలాగే లేటెస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవడానికి పీజీస్కి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే డాక్టర్స్కి కూడా మోర్ అడ్వాన్స్డ్ కాబట్టి మోర్ సోఫిస్టికేటెడ్గా ఇంకా రీసెంట్ పద్ధతుల్లో సర్జరీలో అనస్థీషియా రోల్ మనకు తెలిసిందే. వాళ్ళు చాలా స్మూత్గా అనస్థీషియా చేసేందుకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే పేషెంట్స్ పెయిన్ తగ్గించేందుకు కూడా ఈ నర్వ్ స్టిమ్యులేటర్స్ పనిచేస్తాయి. ఇవి ఇచ్చిన జిమ్ఖానా ఆడిటోరియం వాళ్ళకి సూపరింటెండెంట్ గారి తరఫున అలాగే